హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు శనగచారు ఎలా చేసుకోవాలో చూపించానండి. ఒక కప్పు శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ రానివ్వాలండి. వరలక్ష్మి వ్రతానికి మనం బూరెలు వండుకుంటాం, ప్రతి ఫెస్టివల్కి బూరెలు వండుకుంటాం. శనగపప్పు ఉడకపెట్టుకున్న దాంట్లోంచి వాటర్ వస్తుంది కదండి, వేస్ట్ చేయకుండా ఇలా చారు కింద పెట్టుకోవచ్చండి. ఇప్పుడు శనగపప్పు ఉడకబెట్టుకున్న వాటర్ అండి ఇది. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని చిక్కగా మన గుజ్జు అన్నది అందులో వేసుకుని కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి. ఇప్పుడు ఇక్కడ 2 కప్స్ వేసి కూరగాయలు అన్నీ వేసేసిన తర్వాత ఇంకో కప్పు వాటర్ వేసుకున్నాను. చారు అన్నది ఎక్కువ కావాలి కాబట్టి బెండకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ వేసుకుని 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, చిటికుడంత బెల్లం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం అన్నది చారు గిన్నె అన్నది స్టవ్ మీద పెట్టుకొని బాగా పొంగు వచ్చేదాకా వండియాలండి. దగ్గరే ఉండాలి. చూసారా, ఇప్పుడే చారు అన్నది మరుగుతుందండి. శనగచారు అంటే ఎంతమందికి తెలుసు? మీరు ఏమని పిలుస్తారు ఈ చారుతో? ఎంతమందికి తయారు చేసుకుంటారు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగితే తయారు చేసి చూపిస్తానండి. నెక్స్ట్ చారు అన్నది బాగా మరగాలండి. ఎంత మరిగితే ఈ చారుకి అంతే టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇక్కడ బెండకాయలు, వంకాయలు మగ్గాయో లేదో చూసుకుందామండి. చక్కగా బెండకాయలు, వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇందులో ములక్కాడ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. బాగా కొంచెం మరిగిన తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరగాయలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. కోపి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి. బాగా వేగిపోయిన తర్వాత చారులో అన్నది వేసేసుకుని మూత పెట్టుకోవాలండి. ఆ స్మెల్ అన్నది బయటికి వెళ్ళకుండా చారుకి పట్టేలా మూత పెట్టుకుని కొత్తిమీర వేసుకుని వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి.